తెలుగు రుచికి స్వాగతం. మాంసాహార ప్రియుల మనసు దోచుకునే వంటలను అందించడం కోసం నిత్య అన్వేషణ జరుగుతూనే ఉంటుంది. ఈ అన్వేషణలో భాగంగా ఎన్నో అద్భుత వంటకాలు తెలుగు రుచి చెంతకు చేరాయి. అటువంటి వాటిలో కొన్నింటిని ఏరికోరి మీకు అందిస్తున్నాం. అంకాపూర్ చికెన్ అందరూ ఎంతగానో ఇష్టపడే ఎంతో రుచికరమైన మరియు సులువైన అంకాపూర్ చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: నాటుకోడి 750 గ్రాములు, దాల్చిన చెక్క 5 గ్రాములు, లవంగాలు 5 గ్రాములు, ఇలాచీ 5 గ్రాములు, అల్లం 20 గ్రాములు, వెల్లుల్లి 20 గ్రాములు, కళ్ళుప్పు రుచికి సరిపడా, పచ్చిమిర్చి 10, నూనె తగినంత, బిర్యానీ ఆకు 2, ఉల్లిపాయ ముక్కలు 75 గ్రాములు, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, నీళ్లు తగినన్ని, ధనియాల పొడి 10 గ్రాములు, కారం 30 గ్రాములు. తయారీ చేసే విధానం: ముందుగా రోటిలో ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క వేసి పొడిలా దంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత రోటిలో అల్లం, వెల్లుల్లి పేస్ట్లా దంచుకోవాలి. కళ్ళుప్పు, పచ్చిమిర్చి వేసి పేస్ట్లా దంచుకోవాలి. ఇప్పుడు ఒక మట్టి కుండలో నూనె వేడి చేసుకొని బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకొని ముందుగా దంచుకున్న పేస్ట్, పసుపు, ఉప్పు, చికెన్ ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టి ఆవిరి మీద కొద్దిగా ఉడికించుకోవాలి. తరువాత నీళ్లు, ముందుగా దంచుకున్న పొడి, ధనియాల పొడి, కారం వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన అంకాపూర్ చికెన్ రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు
తెలుగు రుచి.